హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఆల్రెడీ ప్రీవియస్ మినీ వ్లాగ్లో మీరు చూసారు కదా మా ఇంటి దగ్గర బోనాలు సెలబ్రేషన్స్ ఎట్లా అయ్యాయి ఏంటి అన్నది. సో ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు సెలబ్రేషన్స్. సో ఇంక ఇక్కడ అయిపోగానే నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో మా ఇంటి దగ్గర అయ్యేసరికి నాకు అరౌండ్ 12:30-1 అయిపోయింది మధ్యాహ్నం. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లాగో లేట్ చేస్తారు, అంటే 2-3 అరౌండ్ ఆ టైం అవుతుంది. సో ఇంకా అందుకే ఇక్కడ కంప్లీట్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళాను బోనాలు సెలబ్రేషన్స్ కోసము. సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. మాకేంటంటే టెంపుల్ చాలా దూరంలో ఉంటుంది. సో ఒకటి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకోటి వెళ్తాము, ప్రతిసారి అలాగే చేస్తాము. కొంతమంది ఏంటంటే రెండు ఒకేసారి తీసుకెళ్ళి ఒకరొక టెంపుల్కి వెళ్తారు, ఇంకో టెంపుల్కి వెళ్తారు. బట్ మేమైతే ఒకటి వెళ్ళేసి వచ్చిన తర్వాత మోస్ట్లీ అట్లాగే చేస్తారు. సో ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎవరంతలో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అట్లా అంటే ఊరందరూ కలిసి ఒకసారి వెళ్ళడం అలా ఏమి ఉండదు. బట్ దిస్ టైం కొంచెం బాగా సెలబ్రేట్ చేశారు అనిపించింది నాకు. అంటే లైక్ కొంతమంది పీపుల్ వాళ్ళు అమౌంట్ వేసుకొని అట్లా సెలబ్రేట్ చేశారంట. ఐ హోప్ ఇట్లా ఎవ్రీ ఇయర్ ఊరందరూ కలిసి అట్లా వెళ్తే బాగుంటుంది. బట్ మా దగ్గర ఏంటంటే టెంపుల్ ఇట్ విల్ బి లైక్ మోర్ దెన్ 1 కిలోమీటర్, చాలా దూరం ఉంటుంది. అసలు అంతసేపు బోనం ఎత్తుకొని అక్కడికి వెళ్ళేసరికి ఏమంటారు హెడ్ఏక్ వచ్చేస్తుంది మొత్తము. చాలామంది ఏంటంటే ఈ మధ్యలో కార్లలో బండి పైన కూర్చొని తీసుకెళ్ళిపోతున్నారు. బట్ బోనం ఎత్తుకొని నడిస్తేనే ఆ ఫీల్ బాగుంటుంది, అమ్మవారికి బోనం మంచిగా తీసుకెళ్ళామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చి కొంచెం డిన్నర్ చేసి రిలాక్స్ అయ్యాం.